టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో చాలా స్పెషల్ సినిమా అయిన కలేజా సినిమాను ఈ నెల ఎండ్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతూ ఉండగా సినిమా మీద ఆడియన్స్ లో ఊహకందని రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక కొత్త సినిమా రిలీజ్ అయ్యే టైంలో ఉండే హడావిడి బుకింగ్స్ లో ఏర్పడగా 2 రోజుల్లోనే 90,000కు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని బుక్ మై షోలో మాస్ రచ్చ చేస్తూ దూసుకుపోతున్న ఈ సినిమా 3వ రోజు టికెట్ సేల్స్ తో ఆల్రెడీ 1,00,000కు పైగా టికెట్ సేల్స్ ను అందుకొని దుమ్ము దులిపేసింది. ఇప్పటి వరకు జరిగిన గ్రాస్ బుకింగ్స్ 2.5 కోట్ల మార్కును దాటేసి 2.75 కోట్ల వరకు వైపు పరుగులు పెడుతూ ఉండగా నార్త్ అమెరికాలో కూడా ఆల్మోస్ట్ $20,000 మార్కును అందుకొని రచ్చ చేస్తున్న ఈ సినిమా మరింత జోరు చూపించడానికి అవకాశం ఉండగా రిలీజ్ కి ఇంకా 5 రోజుల టైం ఉండటంతో టాలీవుడ్ తరపున రిలీజ్ లలో బిగ్గెస్ట్ రికార్డులను ఓపెనింగ్స్ లో లాంగ్ రన్ లో ఈ సినిమా నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉందని చెప్పాలి. ఇదే క్రమంలో అన్ని అనుకున్నట్లు కనుక జరిగితే సౌత్ లో బిగ్గెస్ట్ రిలీజ్ డే 1 కలెక్షన్ల రికార్డును నమోదు చేసిన దళపతి విజయ్ నటించిన ఒక్కడు సినిమా తమిళ్ రీమేక్ అయిన గిల్లీ సాధించిన కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేయడానికి కూడా అవకాశం ఉంది. గిల్లీ సినిమా ఫస్ట్ డే 7.92 కోట్ల రేంజ్ గ్రాస్ ఓపెనింగ్స్ ని అందుకొని బిగ్గెస్ట్ రిలీజ్ డే 1 కలెక్షన్ రికార్డును సౌత్ గాను నమోదు చేసింది. ఆల్రెడీ 3 కోట్ల రేంజ్ మార్కును వరల్డ్ వైడ్ గా అందుకున్న కలేజా సినిమా మరి రిలీజ్ కి ఇంకా 5 డేస్ టైం ఉంది కాబట్టి ఈ లోపు మిగిలిన జోరును చూపించగలిగి రిలీజ్ రోజున మంచి రచ్చ కనుక చేస్తే గిల్లీ సినిమా నెలకొల్పిన రికార్డు కలెక్షన్లను టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఓవర్సీస్ లో గిల్లీ సినిమా 3 కోట్లకు పైగా వసూలను అందుకుంది. కలేజా సినిమా ఆ మార్క్ ను అందుకోవడానికి ఓవర్సీస్ లో అవకాశం కొద్ది వరకు ఉన్నప్పటికీ ఒకవేళ కనుక సినిమా ఆ మార్క్ ను అందుకుంటే అవలీలగా డే 1 గిల్లీ రికార్డును బ్రేక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయని చెప్పవచ్చు. మీరు సినిమా ఫస్ట్ డే ఎంతవరకు కలెక్షన్లను సాధిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.